ఏపీలో డిఎస్సి నిర్వహణకి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన టెట్ షెడ్యూల్ను మారుస్తూ కొత్త షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్లో టెట్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించడంతో డిసెంబర్ తర్వాతే డిఎస్సి నిర్వహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు, ఉపాధ్యాయులకి పోస్టింగ్ల వ్యవహారాలన్నీ పూర్తవడానికి కనీసం మరో 4-5 నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ సంవత్సరంలో రిక్రూట్మెంట్ లేనట్లేనని నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ ఏడాది పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ తొలి సంతకం పెట్టారు. సీఎం చంద్రబాబు డిఎస్సి నిర్వహణకి తొలి సంతకం పెట్టడంతో త్వరితగతిన రిక్రూట్మెంట్ పూర్తవుతుందని నిరుద్యోగులు భావించారు. కానీ ఇప్పటికీ ప్రకటించిన టెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేయడంతో డిఎస్సి నిర్వహణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ వరకు టెట్ పరీక్షలు, ఫలితాలు ఉండటంతో ఆ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ టెట్ పరీక్షలకి ముందే నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు టెట్తో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలాఖరులోపు 16,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నారు. ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే డిసెంబర్లో నోటిఫికేషన్ రావచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో డిఎస్సి పరీక్షలు జరిగే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పెట్టిన తొలి సంతకం పూర్తి కావడానికి ఏడాది సమయమా అంటూ నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తాము అధికారంలోకి వస్తే తొలి 2 నెలల్లో మెగా డిఎస్సిపై సంతకం చేస్తానని, ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నామంటూ ప్రభుత్వం డిఎస్సి నిర్వహణకే ఏడాది సమయం తీసుకుంటూ ఉండడంపై పెదవి విరుస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 25,000కి పైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి సీఎం వైఎస్ జగన్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి కోర్టు వివాదాలను పరిష్కరించి 2018 డిఎస్సిలో 7,254 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. వివాదాలతో 2014 డిఎస్సి నిలిచిపోతే అభ్యర్థులకు మేలు చేయడానికి కోర్టు వివాదాలు పరిష్కరించి 8,926 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా న్యాయం జరగని 1998 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసేలా 3,864 మందికి మినిమం టైం స్కేల్ నిర్ణయిస్తూ పోస్టులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పోస్టుల వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ప్రకటించాలని, ఈ సంవత్సరంలో రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకుని పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.